వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మిస్సెస్ సోనియా గాంధీ. ఈమె హెల్త్ ఎలా ఉంటుంది అన్నది ప్రశ్న. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రశ్న చార్ట్. కేపీ పద్ధతిలో ప్రశ్న చార్ట్ అనేది ఎలా వేసుకుంటాం, అందులో హొరారీ నెంబర్ అన్నది ఎలా తీసుకుంటారు అన్నది చూద్దాం. అయితే కేపీ కృష్ణమూర్తి గారి పద్ధతిలో సబ్లెట్స్ ఉంటాయి, మీకు తెలుసు 249 సబ్లెట్స్ ఉంటాయి. సో దాంట్లోంచి మనం 1 నుంచి 249 నెంబర్స్ మన లిమిట్ అనమాట. ఆ సబ్లోనే మనం నెంబర్ ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ 249 తర్వాత మళ్ళీ ఒకటే వస్తుంది, 1 వస్తుంది, సబ్లెట్ 1 స్టార్ట్ అవుతుంది. సో అందుకు మనకేంటంటే 249లో వచ్చిన క్లయింట్కి మనం ఏదో ఒక నెంబర్ అడుగుతాం, వాళ్ళు నెంబర్ ఇస్తారు. నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఆ నెంబర్ని ఎంటర్ చేయగానే అది ఏమిటవుతుందంటే ఆ 102 సబ్ ఏదైతే ఉందో అక్కడికి లగ్నం షిఫ్ట్ అయిపోతుంది. సో మనకేంటంటే కొన్నిసార్లు ఈ హొరారీ నెంబర్ తీసుకోకుండానే చాలామంది ఆస్ట్రాలజర్స్ డైరెక్ట్గా ప్రశ్న చార్ట్ నుంచే మనకి ప్రిడిక్షన్స్ అన్నవి ఇచ్చేస్తూ ఉంటారు. అవి కూడా బాగా పనిచేస్తాయి. నేను అది ఫాలో అవుతాను. నేను 2 ఫాలో అవుతాను. డైరెక్ట్ ప్రశ్న మనం వేసుకోవచ్చు. మనం ప్రశ్న వేయగానే లగ్నం ఎక్కడో దగ్గర పడుతుంది కదా, ఆ టైంకి అక్కడికి లగ్నం పడుతుంది కాబట్టి ఆ పడ్డ చోటే మనం లగ్నాన్ని తీసుకొని అక్కడి నుంచే మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాం. లేదా అంటే మనం ఈ హొరారీ నెంబర్ తీసుకుంటే జస్ట్ లగ్నం ఆ నెంబర్ దగ్గర, ఆ సబ్ దగ్గర మూవ్ అవుతుంది అంతే. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనకి రెండు రకాలుగా కూడా మనకి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే సోనియా గాంధీ ఈమె 24వ తారీఖున హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల. సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆవిడ జాయిన్ అయ్యింది ఫీవర్ వల్ల ఆమె జాయిన్ అయ్యింది. తర్వాత సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి ఆ ఇన్ఫెక్షన్కి వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట. సో 24న ఆమె జాయిన్ అయింది. మనకి 26వ తారీఖున వన్ ఆఫ్ ద ఆస్ట్రాలజర్ తను ప్రశ్న అడిగారనమాట, ఈమెకి రికవరీ ఎలా ఉంటుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏంటి విషయం అని. సో ఇప్పుడు అది మనం చూద్దాం. అయితే ఏ ప్రశ్న చార్ట్లో అయినా ఫస్ట్ ఈ ప్రశ్న నిజంగానే ఆ క్లయింట్ ఏదైతే అడిగాడో ఆ విషయాన్ని సూచిస్తోందా లేదా అన్నది మనం చంద్రుడి నుంచి చూస్తాం. బికాజ్ చంద్రుడు అంటే మనఃకారకుడు, మైండ్కి కారకుడు కాబట్టి. సో చంద్రుడు మనకి కన్ఫర్మ్ చేయాలి, వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఆ ప్రశ్న చార్ట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అవి దీంట్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయో చూద్దాం. మనకి ఇక్కడ చంద్రుడిని తీసుకుంటే చంద్రుడు మెర్క్యూరీ రాశిలో ఉన్నాడు, రాహు నక్షత్రంలో ఉన్నాడు, వీనస్ సబ్లో ఉన్నాడు. సో చంద్రుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం అవ్వాలి అంటే చంద్రుడి తాలూకా స్టార్ లాడ్ని, చంద్రుడి తాలూకా సబ్ లాడ్ని చూడాలి. చంద్రుడు బై డిఫాల్ట్ ఏం చెప్తున్నాడు, 12th హౌస్ అని చెప్తున్నాడు అక్కడ, ఎందుకంటే 12థ్కి అధిపతి. సో అక్కడ 12th హౌస్ హాస్పిటలైజేషన్ ఏదేందో అది చూపిస్తున్నాడు. అలాగే చంద్రుడి తాలూకా స్టార్ లార్డ్ రాహు ఏం చెప్తున్నాడు, రాహు మనకి 6వ భావంలోనే ఉన్నాడు చూడండి, 6వ భావంలోనే ఉన్నాడు. అలానే సబ్లార్డ్ అయిన వీనస్ ఎక్కడుంది, వీనస్ మేషంలోకి వచ్చినా కూడా ఇంకా అష్టమ స్థానం 27 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతుంది మేషంలో. వీనస్ 0 డిగ్రీస్ దగ్గర ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానంలోనే ఉన్నాడు. 9th హౌస్ అన్నది మేషంలో 27 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతుంది. సో మనకి 12th హౌస్ కనిపిస్తోంది, మనకి 12 కనిపిస్తుంది, 6 కనిపిస్తుంది, 8th హౌస్ కనిపిస్తుంది. ఈ మూడిట్లోని మనకి రోగం, హాస్పిటలైజేషను, సీరియస్నెస్ అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా ఆమె జాయిన్ అయినది కూడా ఫీవర్తో స్టార్ట్ అయింది. సమ్ సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ అని చెప్పి వాళ్ళు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే మనకి ఫీవర్కి కారకుడు కుజుడు మనకి 6th హౌస్లోనే ఉన్నాడు. అలానే ఇన్ఫెక్షన్స్కి కారకుడు రాహు కూడా మనకి 6th హౌస్లోనే ఉన్నాడు. మనకి అర్థమవుతోంది డిసీజ్ అనేది. వాళ్ళు ఎందుకంటే అంత న్యూస్ ఛానల్స్లో వాళ్ళు క్లియర్గా చెప్పలేదు. మనకి ఫైనల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సమ్ ఇన్ఫెక్షన్ జాయిన్ అవ్వడం, ఫీవర్తో ఆవిడ జాయిన్ అయింది, ఇన్ఫెక్షన్ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది జరిగింది.
మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది చార్ట్లో. అయితే ఇప్పుడు చంద్రుడు కన్ఫర్మ్ చేశాడు, ఆమెకి డిసీజ్ ఉందన్న విషయం కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు రికవరీ ఎప్పుడు అన్నది మనం ప్రశ్న, వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా రికవరీ ఎప్పుడు అన్నది. సో మన రికవరీ అసలు అవుతుందా లేదా అన్నది ఫస్ట్ మనం చూడాలి, ఎప్పుడు అన్నది తర్వాత. రికవరీ అవుతుందా లేదా అన్నది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ మనం ఏంటి, చంద్రుని చూసాం. సెకండ్ స్టెప్, ఎలాగో ఫీవర్, సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ అని వాళ్ళు ఇచ్చారు, మనకు అది ఇక్కడ కనిపిస్తుంది, 6వ భావంలో ఉన్న ప్లానెట్స్. అలానే 6th కస్ప్ సబ్లాడ్, 6th లార్డ్ తాలూకా పొజిషన్. ఇలా రకరకాలుగా మనం రోగాన్ని డిసైడ్ చేసుకుంటాం అనమాట. మనకి డిసీజ్ అనేది వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు, అది కూడా మనకి 6th హౌస్లో మనకి ఈ ప్లానెట్స్ కనిపిస్తున్నాయి, నిర్ధారణ చేస్తున్నాయి. థర్డ్ స్టెప్ ఏంటంటే రికవరీ ఎప్పుడు. 6వ భావం రోగస్థానం అయితే 6వ భావానికి నెగేషన్ ఇచ్చే పంచమ స్థానం, అది మనకి రికవరీని చూపిస్తుంది. ఈ పంచమ స్థానంకి 9th హౌస్ తోటి, లగ్నంతో పంచమ స్థానం 9th హౌస్ 11th హౌస్ తోటి కనెక్షన్స్ వచ్చినప్పుడు రికవరీ జరుగుతుంది అని మనం చెప్తాం. సో ఇప్పుడు మనం 5th కస్ప్ సబ్లాడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. 5th కస్ప్ సబ్లాడ్ ఏం చెప్తుందో చూద్దాం. 5th కస్ప్ సబ్లాడ్, ఇదిగో 5th కస్ప్, దీని సబ్లాడ్ సన్ అయ్యాడు. 5th కస్ప్ సబ్లాడ్ సన్ అయ్యాడు, లగ్న సబ్లాడ్ సూర్యుడు, అలానే 9th కస్ప్కి సబ్లాడ్ కూడా సూర్యుడే అయ్యాడు. అంటే రికవరీ గ్యారంటీగా జరుగుతుంది అని మనకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ చాలా గట్టిగా వచ్చేసింది. మనం యాక్చువల్గా సన్ను తీసుకొని ఆ సన్ను రికవరీ స్థానాలకి కనెక్ట్ అవుతున్నాడా లేదా, పంచమ స్థానం, 5th కస్ప్ సబ్లాడ్, స్టార్ లార్డ్, సబ్లాడ్ ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారు అన్నది మనం యూజువల్గా చూసుకుంటాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా లగ్న కస్పు సూర్యుడే అయ్యాడు మనకు, అసలు అంటే స్ట్రైట్ ఆన్సర్ అనమాట. పంచమానికి సూర్యుడే సబ్లాడ్ అయ్యాడు, 9th కూడా సబ్లాడ్ సూర్యుడే అయ్యాడు. మనకి స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు, రికవరీ పాసిబిలిటీ ఉంది, రికవరీ అవుతుంది, ఆవిడ రికవరీ అయ్యింది కూడా. ఇది మనకి సబ్లాడ్ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే లగ్నం తనుభావం, మనకి శరీరం హీల్ అవ్వాలి కాబట్టి అక్కడ లగ్నంతో మన కనెక్షన్స్ రావాలి. కనెక్షన్ వచ్చింది, పంచమంతో కనెక్షన్ వచ్చింది. అలానే 9th హౌస్, దీంతో ఇవి శుభస్థానాలు అనమాట. దశమం, 9th హౌస్ ఇవి శుభస్థానాలు, డిసీజ్ క్యూర్ అవడానికి. లాభస్థానం గ్యారంటీగా ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ చూపిస్తుంటుంది. ఇవి కనెక్ట్ అయ్యాయి అంటే మనకి రికవరీ పాసిబిలిటీ ఉంది అని మనం చెప్తాం. సరే, ఈమె రికవరీ అయిపోయింది, అంటే అయిపోయిందంటే అవుతుంది అన్న కన్ఫర్మేషన్ మనకు వచ్చింది. మనం ఫస్ట్ చంద్రుడి నుంచి ప్రశ్న చార్ట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, వాళ్ళ మైండ్, వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అది రోగస్థానాన్ని చూపిస్తున్నాయా లేదా, చూపిస్తున్నాయి. అది కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఈ డిసీజ్కి, ఏ డిసీజ్ మనకు ఆల్రెడీ డిసీజ్ తెలుసు కాబట్టి మనకి ఆ రోగస్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో ఆ ఫీవర్, ఇన్ఫెక్షన్ అన్నది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత రికవరీ ఉందా లేదా, రికవరీ ఉంది, పాసిబిలిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్ట్రైట్ ఆన్సర్ 159 కనెక్ట్ అవ్వడం అంటే అది మనకి స్ట్రైట్ ఆన్సర్. ఇప్పుడు డిశ్చార్జ్ ఎప్పుడు అవుతుంది అన్నది ప్రశ్న, అది ఎలా ఉందో చూద్దాం. అయితే డిశ్చార్జ్కి మనం యూజువల్గా చూసే హౌసెస్ ఏంటంటే 4th హౌస్. 4th హౌస్ అంటే మనకి హోమ్, ఇల్లు, మనం హాస్పిటల్ నుంచి ఇంటికి రావాలి. అలానే సెకండ్ హౌస్ అన్నది మన కుటుంబ సభ్యులతో మనం కలవడం అనమాట. 2, 4 అన్నది అక్కడ కనెక్ట్ అవ్వాలి. అలానే 9th హౌస్ శుభస్థానం అనమాట. బేసిక్గా అది ఎక్కడ కనెక్ట్ అయినా శుభాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అలానే 11th హౌస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. అలానే ఈవెంట్ అన్నది మనకి 11th హౌస్ నుంచి మనం ఎలా చూస్తామంటే ఈవెంట్ ఫాస్ట్గా జరుగుతుందా, స్లోగా జరుగుతుందా, ఈవెంట్లో ఏమైనా అడ్డంకులు జరుగుతాయా, లేట్ అవుతుందా, ఇలాంటివన్నీ మనం 11th కస్ప్ సబ్లాడ్ నుంచి చూస్తాం. 11th కస్ప్ సబ్లాడ్ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అయితే ఈవెంట్ అనేది తొందరగా అక్కర్ అవుతుంది, కనిపిస్తుంది, జరుగుతుంది. ఇదే స్లో మూవింగ్ ప్లానెట్ అయిందనుకోండి, స్లోగా జరుగుతుంది, కొంచెం ఈవెంట్ టైం పడుతుంది అనమాట. ఇదే 11th కస్ప్ సబ్లాడ్ రెట్రో అయినా కూడా ఆ సబ్లాడ్ ఆ ట్రాన్సిట్లో ఎంతసేపు ఆ ప్లానెట్ రెట్రోలో ఉంటుందో అంతసేపు ఈవెంట్ పోస్ట్పోన్ అవుతుంది. అదే ఇన్ కేసు 11th కస్ప్ సబ్లాడ్ కానీ లేదా మెయిన్ హౌస్ తాలూకా సబ్లాడ్ కానీ, స్టార్ లార్డ్ కానీ రెట్రోగ్రేషన్లోకి వస్తే
ఆ ఈవెంట్ ఇప్పుడప్పుడే జరగదు అని మనం ప్రిడిక్షన్ ఇస్తాం. సో రెట్రోగ్రేడ్ ప్లానెట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కొంతమంది రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ని తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. అది మనం ప్రాక్టీస్లో మనకు అది అర్థమవుతుంది, ఎలా పనిచేస్తుంది ఏమిటి అన్నది మనకి ప్రాక్టీస్లో అర్థమవుతుంది. అలానే ప్రశ్న వేసేటప్పుడు కూడా మనం ఆ ప్రశ్నని తీసుకునే విధానం అది కూడా మనం చూసుకోవాలి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంతమంది ప్రశ్న వేసేటప్పుడు వాళ్ళు ఆస్ట్రాలజర్నే పరీక్ష చేయడానికి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ టైంలో కూడా మనం చాలా చాకచక్యంగా తెలివిగా అసలు మీ ప్రశ్న ఏమిటి వాళ్ళు రహస్యంగా ఉంచుతారు, సగం చెప్తారు సగం చెప్పరు. కొన్ని ప్రశ్నలు అలా ఉంటాయి. కొన్నిసార్లు ప్రశ్నలు ఎలా ఉంటాయంటే నాకు మంచి జరగాలి కానీ పక్కవాడికి చెడు జరగాలి, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. అలాంటి ప్రశ్నలు అస్సలు మనం తీసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోకూడదు. ఆ వ్యక్తిని మళ్ళీ మనం కాంటాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే వాడి ప్రశ్నలోనే రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. అలాంటి ప్రశ్నలు జ్యోతిష్యులు ఎప్పుడూ ముట్టుకోకూడదు. కొన్ని ప్రశ్నలు ఏంటంటే వాళ్ళు మనకి కంప్లీట్గా చెప్పరు, సగం సగం చెప్తారు, దాంట్లో మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అలాంటి టైంలోనే మనం సెకండ్ కస్ప్ సబ్లాడ్ని చూడాలి. సెకండ్ కస్ప్ సబ్లాడ్ ఈ వ్యక్తి మనకి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, సగం నిజం సగం అబద్ధం, విషయం ఏమిటి అన్నది మనకి సెకండ్ కస్ప్ సబ్లాడ్ వాక్కు స్థానం అది మనకి చెప్తుంది అనమాట. దాన్ని బట్టి మనం ఆ వ్యక్తి ఇచ్చే ప్రశ్న తీసుకోవాలా వద్దా, ప్రశ్న రిజెక్ట్ చేయాలా అన్నది మన ఇష్టం. సో మన దగ్గరకు వచ్చే ప్రతి క్లయింట్, మన దగ్గరకు వచ్చే ప్రతి ప్రశ్న మన జాతక చక్రం మనకి రూల్స్ తెలుసు కదా అని చెప్పి వేసేసి దాన్ని అనలైజ్ చేసేసి ఏదో ఒకటి చెప్పేసి చేయకూడదు. ఫస్ట్ స్టెప్ అసలు మనం చెప్పాలా లేదా అన్నది అవతల వ్యక్తుల ఇంటెన్షన్స్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇంకా రెస్పాన్సిబిలిటీ మనదే. సో నెక్స్ట్ డిశ్చార్జ్ అన్నది ఎప్పుడవుతుంది అంటే యూనియన్ విత్ ఫ్యామిలీ, సెకండ్ హౌస్, ఫోర్త్ హౌస్ మనకి ఇల్లు, కంఫర్ట్, సుఖస్థానం. 9th హౌస్ శుభం, పాజిటివ్ ఎనర్జీ అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అలానే 11th హౌస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఈమె ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుందా అన్నది మనం చూడాలి అంటే మనకి ఇక్కడ 4th కస్ప్ సబ్లాడ్ అన్నవాడు మనకి చెప్తాడు ఈ రికవరీ అన్నది జరుగుతుందా లేదా అన్నది. మనకి 4th కస్ప్ సబ్లాడ్ని తీసుకుంటే ఇక్కడ జూపిటర్ కనిపిస్తున్నాడు. ఈ 4th కస్ప్ సబ్లాడ్ జూపిటర్ సొంత నక్షత్రంలో ఉన్నాడు, సొంత సబ్లో ఉన్నాడు మళ్ళీ. సో డైరెక్ట్గా మనం జూపిటర్ వేరే ఏ భావాలకి సబ్లాడ్ అయ్యాడో చూద్దాం. ఇదిగో ఇక్కడ సెకండ్ కస్ప్ని కూడా సపోర్ట్ చేస్తున్నాడు. జూపిటర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, స్వనక్షత్ర స్థితి, మళ్ళీ సొంత సబ్లో ఉన్నాడు, అది కూడా స్ట్రెంతే, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. పైగా జూపిటర్ పొజిషన్ ఎక్కడుంది మనకి దశమంలో ఉంది. అంటే 11th భావంలో కనిపించినా కూడా మనకి దశమంలో కనిపిస్తుంది. దశమం కూడా ఇక్కడ పాజిటివ్గానే పనిచేస్తుంది. మనకి నెగేషన్ కొన్ని ప్రశ్నలకి నెగేషన్స్ మనం చూడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్రశ్నకి సంబంధించి మనకి జూపిటర్ దశమంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. సెకండ్ కస్ప్ని అంటే యూనియన్ విత్ ఫ్యామిలీతో మళ్ళీ కలవడానికి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. సో ఈమెకి రికవరీ పాసిబిలిటీ ఉంది అన్నది మనకి అర్థమైంది. అయితే ఎప్పుడు రికవరీ జరుగుతుంది, ఆ రికవరీ ఎప్పుడు జరుగుతుందా అన్నది మనం చూడాలి అంటే 11th కస్ప్ సబ్లాడ్ చెప్తాడు మనకి. 11th కస్ప్ సబ్లాడ్ వీనస్ అయ్యాడు. సో బేసికలీ ఏంటంటే ఈ వీనస్ 11th కస్ప్ సబ్లాడ్ వీనస్ అయ్యాడు. ప్లస్ మనకి ఇక్కడ రూలింగ్ ప్లానెట్స్ని తీసుకుంటే మూన్ తాలూకా సబ్లాడ్ వీనస్ అయ్యాడు. ఎసెండెంట్ తాలూకా లార్డ్ కూడా వీనస్ అయ్యాడు. ఈ ఎసెండెంట్ లార్డ్ ఏంటంటే మనం ఈ టైంకి మనం అంటే మనం చార్ట్ కాస్ట్ చేసిన టైం ఉంటుంది కదా, ఆ టైంకి వచ్చిన రూలింగ్ ప్లానెట్స్ అన్నమాట ఇవి. ఎసెండెంట్కి మూన్కి వచ్చిన రూలింగ్ ప్లానెట్స్. వీళ్ళు రూలింగ్ ప్లానెట్స్ అంటారు వీటిని. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. సారీ, దీన్ని కొంచెం పక్కన పెట్టేయండి.
ఇది తర్వాత చూద్దాం. ఇది నేను అంటే ఈ చార్ట్ ఇలా మీకు డిస్ప్లే చేయడానికి నేను ఆ టైంకి మళ్ళీ దాన్ని వేసాను అనమాట. సో ఆ టైంకి వచ్చిన రూలింగ్ ప్లానెట్స్ ఇవి కాదు, వీటిని మనం చెక్ చేయకూడదు. సో ఇది రూలింగ్ ప్లానెట్స్ కాస్టింగ్స్ ఎప్పుడు ఏప్రిల్ 5th నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను ప్రజెంటేషన్ కోసం. ఇది ఆ రూలింగ్ ప్లానెట్స్ని చూపిస్తుంది, ఇది కాదు. ఓకే, ఇది దీన్ని చూడొద్దు, దీన్ని మాత్రమే చూడండి. అయితే మనకి రూలింగ్ ప్లానెట్స్ అన్నవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మెర్క్యూరీ చూసారా, మెర్క్యూరీ కూడా 11th లార్డ్ మనకి ఇక్కడ రికవరీ పాసిబిలిటీ అన్నది మనకి చూపిస్తుంది. అలానే మార్స్, రాహువు, వీళ్ళు చూడండి, మార్స్, మెర్క్యూరీ, రాహువు ముగ్గురు 6th హౌస్లో ఉన్నారు. ఎసెండెంట్ చంద్రుడు కూడా మనకి రోగాన్ని అక్కడ నిర్ధారణ చేస్తున్నారు. సో మనం తీసుకున్న ప్రశ్న కరెక్ట్ అనమాట. అయితే 11th కస్ప్ సబ్లాడ్ ఏదైతే ఉందో ఇది మనకి రికవరీ టైం అన్నది చెప్తుంది. సో ఇది వీనస్ మనకి ఇక్కడ 11th కస్ప్ ఏం చెప్తున్నాడు, వీనస్ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. సో రికవరీ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అన్న విషయాన్ని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాడు. అది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది, మనకి యూజువల్గా వీనస్ ఎప్పుడైతే వచ్చాడో, వీనస్ నక్షత్రాల్లోకి చంద్రుడు ఎప్పుడైతే మూవ్ అవుతాడో అప్పుడు ఆ రికవరీ అన్నది, ఆమె డిశ్చార్జ్ అన్నది జరుగుతుంది అన్నది మనకి ఇక్కడ రూల్ అన్నమాట. మనకి ప్రశ్న చార్ట్లో చాలా పెద్ద ప్రశ్నలు, అంటే మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అన్నది ప్రశ్న అనుకోండి, అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనం దానికి దశాభుక్తులకు వెళ్ళి ఆ దశాభుక్తులకి ఎలా కనెక్ట్ అవుతున్నాయి అన్నదాన్ని చూసుకొని మనం డేట్ అన్నది ప్రిడిక్ట్ చేస్తాం. అలాంటి టైంలో ఏంటంటే మనం ట్రాన్సిట్ శని, ట్రాన్సిట్ జూపిటర్ని చూసుకుంటాం. అలానే ట్రాన్సిట్ సన్ కూడా, ఎందుకంటే శని 2.5 సంవత్సరాలు చెప్తాడు, జూపిటర్ సంవత్సరం చెప్తాడు, మనకి కన్ఫర్మేషన్ ఇస్తాడు పలానా సంవత్సరంలో ఈ ఈవెంట్ జరుగుతుంది అని. అలానే సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి సూర్యుడు మనకి నెలని కన్ఫర్మ్ చేస్తాడు, పలానా నెలలో ఈవెంట్ జరగచ్చు అని. కానీ ఇక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అనేది మనకి డేస్, మన రోజుల దగ్గరకు వచ్చేసరికి మనం చంద్రుడిని చూసుకుంటాం. ఎందుకంటే చంద్రుడు ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు మనకు తెలుసు. పైగా మనకి ఇక్కడ ఏం చెప్తోంది, 11th కస్ప్ సబ్లాడ్ వీనస్ని చూపిస్తున్నాడు. సో చంద్రుడు వీనస్ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఈమెకి డిశ్చార్జ్ అన్నది జరుగుతుంది. వీనస్కు ఉన్న నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అగ్నితత్వ రాశులైన మేషం, సింహం, ధనుస్సు, వీటిలో శుక్రుడికి నక్షత్రాలు ఉన్నాయి. చంద్రుడు ఎప్పుడైతే ఫస్ట్ మనకి ఏది అంటే చంద్రుడి తాలూకా ప్రయాణంలో ఫస్ట్ దేన్ని టచ్ చేస్తాడో దాన్ని మనం పాజిబుల్ డిశ్చార్జ్ టైం కింద మనం తీసుకుంటాం. నాట్ ఓన్లీ డిశ్చార్జ్, వేరే ప్రశ్నలు ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ మనకి ప్రయారిటీలో ఫస్ట్ చంద్రుడు ఏ నక్షత్రం నుంచి మూవ్ అవుతున్నాడో, ఫస్ట్ ఏ రాశి ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాడు అన్నదే మనకి ప్రశ్న. మనకి ఇంపార్టెంట్ ప్రశ్న కాదు, మనకి ఇంపార్టెంట్ డిశ్చార్జ్ టైంని ప్రిడిక్ట్ చేయడానికి. సో ఆమె కూడా 31వ తారీఖున 31 మార్చ్ 2026 తను డిశ్చార్జ్ అయింది. ఆ టైంకి మనకి చూసుకుంటే చంద్రుడు సింహరాశిలో శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. సో ఇది ప్రశ్న చార్ట్ అన్నమాట. ఇది యాక్చువల్గా చాలా ఈజీ, ఎందుకంటే మనకి సబ్లాడ్స్ అనేవి చాలా డైరెక్ట్గా వచ్చేసాయి. ఇంకో ఫర్దర్గా మనకి ఇంకా ప్రశ్న చార్ట్స్ కొన్ని ఉన్నాయి, అవి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఫస్ట్ మనం ఈజీవి చూసుకొని తర్వాత కాంప్లికేటెడ్గా ఉన్నవి చూసుకుందాం. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.